నీకు ఏ ఆపద రాకుండా చూసుకునే అన్నని గిట్ల వేరే వాళ్ళతోటి పరిశాన్ చేయించుడేద్దమ్మా. ఆయనకి ఎదురు తిరిగి ఏ పని చెయ్యకమ్మా. ఆ వాసుగాడు చారానికి కూడా పనికిరాని పనికి మాలోడమ్మా. ఆడు అన్నని ఎంత అవమానం చేసిండో నీకు తెలుసు కదా. ఆ వాసు నీకు మంచి లైఫ్ ఇచ్చినట్టయితే జిందగీలో గిసుండి సిచ్యువేషన్ రాదు కదా. ఆడిని నమ్మి ఆడి మాయలో పడి కన్న తండ్రికి అన్యాయం చేయకమ్మా. నీ జీవితం నాశనం చేసుకోకు నాయన. మంచి దారి చూపిస్తాడు. దారేంటమ్మా? ఆడికి ఇడాకులిచ్చి అన్న చెప్పినోడి చేయి పట్టుకొని ఆడిదానన్నాడు. గప్పుడు బాగుపడతావు. చాలే ఆపవయ్యా. నువ్వేదో పెద్ద స్వామీజీలాగా గురూజీలాగా సుభాషితాలు చెప్తావే సుభాషితాలు. ఈ విషయం ముందే నీకు చెప్పాను. నీ వ్యవహారాలు నువ్వు చూసుకో, మా కుటుంబ విషయాల్లో వేలు పెట్టకు అని. అయినా ఈ రోజున్న పరిస్థితే ఎప్పుడూ ఉంటుందా? వాసు మంచివాళ్లా మారుతాడు. ఇది అతను కలిసి ఎప్పటికైనా కాపురం చేస్తారు. అది నిజం. తండ్రి కోట్లు కూడబెట్టించిన ఆడపిల్లకి పరువు మర్యాదలు భర్త దగ్గర తన స్థానం పదిలంగా ఉన్నప్పుడే. భర్తను వదిలేసి పుట్టింట్లో ఉంటే పేరెంటాలు కూడా కరువైపోతాయి. ఏదో మనస్పర్ధలొచ్చినంత మాత్రాన ఏకంగా విడాకులిచ్చేయడమేనా? తెలివైన వాళ్ళెవరూ అటువంటి పిచ్చి పని చేయరు. వదినమా, కోపపడకు. అన్న మనసు బాధపడకూడదని నేను గిట్ల రేవతికి చెప్పి కన్విన్స్ చేయాలని చూస్తున్నా. అంతేగాని హాలు మగల్ని వేరు చేసి నుమాయిష్ చూడాలని కాదమ్మా. చూడమ్మా రేవతి, నేను నీ మంచి కోసమే చెప్తున్నా గాని వేరే ఉద్దేశమేమి లేదమ్మా. నీ జీవితం నువ్వే ఆలోచించుకో. నాయన నీ మేలు గురించే చెప్తున్నాడమ్మా, చేస్తుండు కూడా. అందుకే నువ్వు కూడా మంచి నిర్ణయం తీసుకుంటే మంచిదమ్మా. ఆలోచిస్తాను. ఆలోచించి నా నిర్ణయం ఏంటో త్వరలోనే మీకు చెప్తాను. మీరిక బయలుదేరొచ్చు. అమ్మయ్యా, నువ్వు ఈ మాటను నాకంతే చాలు. నాకిప్పుడు జర సంతోషంగా ఉన్నది. వదిన, ఆ ఫైల్ జాగ్రత్తగా మర్చిపోకుండా అన్నయ్యకి ఇచ్చేసేయి. రేపు పొద్దుగాల వచ్చి కలెక్ట్ చేసుకుంటా. వస్తా వదినా. వస్తా రేవతమ్మా. జాగ్రత్త. నువ్వు మంచిగా ఉండాలి. చెప్పొచ్చాడు. వాడి కూతుర్ని చేజేతులా పోగొట్టుకుని ఇప్పుడు నా కూతురు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తున్నాడు. వీడికెవరు పచ్చగా ఉన్నా నచ్చరు. ఏమి వాడేదో తెలివి తక్కువగా నోటికొచ్చినట్టు వాగుతూ ఉంటే నేను ఆలోచించి చెప్తాను అంటావేంటి? మరేం చేయమంటావమ్మా? ఇదంతా తనంతటి తాను అనడం లేదు. నాన్న తనకి ప్రోగ్రామింగ్ చేస్తే తను మన దగ్గరకొచ్చి ప్రోగ్రామ్ చేస్తున్నాడు. అలాంటి మనిషితో వితండవాదానికి దిగితే విరోధం తప్ప మరో ప్రయోజనం ఉండదు. చూద్దాం. మనము వాళ్ళ దారిలోనే వెళ్ళి వాళ్ళ దారి మళ్లించి మన దారిలోకి తెచ్చుకుందాం. అదంతా ఎలా చేయాలో ఏంటో నేను చూసుకుంటాను కదా. ఏమో, ఏం చేస్తావో ఏమిటో. నీ జీవితానికి మేలు జరిగితే నాకదే చాలు. సరే, నాకు వంటగదిలో పనుంది. ఈ కాగితాలు లోపల పెట్టు.